శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వీడి వెంకటేశ్వరునిగా భూమిపైకి రావడానికి కారణమైన ఘట్టం. కలియుగ ప్రారంభంలో నైమిసారణ్య ప్రాంతంలో లోక శ్రేయస్సు కోసం మహర్షులు ఓ యజ్ఞాన్ని మొదలుపెట్టారు. అంతలో నారద మహర్షి అక్కడికి వచ్చి ఈ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి అర్పిస్తారు అని అడిగాడు. మహర్షులు ఆలోచనలో పడగా భృగు మహర్షి లేచి అది నేను తేలుస్తాను అని బయలుదేరాడు. మొదటిగా బ్రహ్మలోకం చేరాడు. అక్కడ బ్రహ్మ సరస్వతి వీణానాదంతో లీనమై భృగు మహర్షిని పట్టించుకోలేదు. దాంతో కోపగించిన భృగువు బ్రహ్మకు కలియుగంలో పూజార్హత ఉండదని శపించి కైలాసానికి పయనమయ్యాడు. కైలాసంలో శివుడు పార్వతి ఆనంద తాండవంలో ఉండి భృగు రాకను గమనించనే లేదు. దాంతో కోపడి శివునికి కేవలం లింగ రూపంలోనే పూజ ఉంటుందని చెప్పించి వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠంలో విష్ణువు యోగ నిద్రలో ఉండి భృగువును గమనించనే లేదు. ఆగ్రహానికి వసుడైన భృగువు విష్ణువు గుండెల మీద కాలుతో తన్నాడు. వెంటనే విష్ణువు లేచి భృగువుకి నమస్కరించి తన్నడం వల్ల భృగు పాదానికి ఏమైనా నొప్పి కలిగిందేమోనని చెప్పి కాళ్ళు నొక్కుతూ భృగు అరికాలలో ఉన్న తన అజ్ఞాన నేత్రాన్ని చిదిమివేశాడు. దాంతో భృగు అహంకారం నశించి విష్ణువుకి నమస్కరించి వెళ్ళాడు. మరోవైపు తన నివాసమైన విష్ణువు గుండెలపై తన్నిన భృగుకి విష్ణువు పాదసేవ చేయడం చూసి తట్టుకోలేని లక్ష్మి విష్ణువుపై అలిగి ఇక తాను వైకుంఠంలో ఉండలేనని చెప్పి విష్ణువు ఎంత బ్రతిమిలాడినా భూలోకానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. లక్ష్మి లేని విష్ణువు తన స్థిమితాన్ని శాంతిని కోల్పోయాడు. వైకుంఠంలో నిలవలేక తాను లక్ష్మి కోసం భూలోకానికి పయనమయ్యాడు. కలియుగంలోని ప్రజల కోసం తానే ఈ లీలలో భాగమై విష్ణువు వెంకటేశ్వరునిగా కదిలాడు. వీడియో నచ్చితే నమో వెంకటేశాయ అని కామెంట్ పెట్టండి.